ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ ఫ్రెండ్ ఫ్రెండ్ బిగ్ బాస్ లో ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తున్నా అంటే తక్కువ సేమ్ ఉన్నాడా పర్సన్? సేమ్ అంటే సేమే ఉన్నాడు ఎందుకు సేమే ఉన్నాడు, కాకపోతే వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం అంటే తర్వాత వచ్చిన నూకరాజు పైమ్మ వీళ్ళందరూ. కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి. అప్పట్లోనేమో మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరూ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు, నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది. వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు ఆలీలు అయిపోయి హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు. వాడు ఒక్కడే తిప్పులు పడుతుండు, కామెడీ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుండు. అది బాధ అంటే మళ్ళీ అదేం తీసుకుంటారని బాధ భయపడతారు. అది సేమ్ ఉన్నాడు అయితే మనిషి సేమే ఉన్నాడు పాపం. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా అన్న? నాకు రెండోసారి గుర్తుంది. మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు, TV9 లో 2,20,000 నా జీతము, మళ్ళా ఎలక్షన్ లో ప్రచారములు ఉన్నాయి, అనుభవించి రాజునే ఏమో చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఇన్ని షోలు పోతాయి, నేను ఒకవేళ 4-5 వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో, ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న. అక్క నేను రాలేను, నా వల్ల కాదు, ఎందుకంటే నేను ఇక్కడ 10 లక్షలు సంపాదించేటోడిని, నేను ఇది లైఫ్ టైం ఉండేది, ఒక 5-6 ఏళ్ళు సంపాదిస్తా, నేను 5-6 వారాలే ఉంటా, మా అంటే లాస్ట్ వరకు ఉండి ఒక అప్పు తీసుకొని వస్తా, దాని ఒరిగేది ఏంది నాకు? కొమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి, అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా. కొమరక్క నువ్వు జడ్జికి కూర్చున్నా సరే కొమరక్క జడ్జి కూర్చుంది అంటావు, కొమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు. కొమరక్క అనేది రిజిస్టర్, అది ఆమె అనేది ఎవర్ గ్రీనింగ్ అంతే. నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు, అరే వీడు బాగా చేస్తాడు, వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు, అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం కదా బ్రో, చాలా కష్టం. కొమరక్క అనేది యాప్ దొరికిపోయి అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇదైపోయింది. కానీ ఆ ఫేమ్ అది అక్కడ వరకు ఉంచి అది ఆ గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయడం. కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది, కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది. అంటే నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు. కొమరక్క భూమి మీద ఆ ప్రాణం లేదు, కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ, ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు, బ్రహ్మదేవుడు సృష్టించలే, కానీ లేని క్యారెక్టర్కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల్లో క్యారెక్టర్ ఉంది. అదే కదా విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ లేదు ఆమె, సో ఆమె రియల్గా అయితే లేదు. ఏదో కష్టమైతే పడుతున్నా, నేను బాగా చేస్తా యాక్టింగ్, అంటే ఇరగదీస్తా అని చెప్పలేను, కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా, మంచిగా చేస్తా. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ఐ ఉంది, ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది, ఒకటేమో రైతు ఉంది, ఒకటేమో సైకో ఉంది, ఒకటి అఘోరి ఉంది, అఘోరా, అంటే అన్ని డిఫరెంట్